ప్రైజ్ లాడండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 20 ఒక మాట చదువుతున్నట్టండి. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉందంట. చూడండి ఆ ఇంటి యజమానికి ఏమండి సమాజం బయట చాలామంది పని వాళ్ళుంటే పనులు లేక వాళ్ళు ఖాళీగా ఉన్నారంటండి. కొంతమంది 9 గంటలకు వచ్చారంట, కొంతమంది 12 గంటలకు వచ్చారంట పనిలోకండి. 3కి పనిలోకి వచ్చారంట, 5కి పనిలోకి వచ్చారంటండి. 5కి కూడా సాయంత్రం పూట 5 పనిలోకి వచ్చారంట. వాళ్ళందరూ కూడా పనిలోకి తీసుకున్నారంటండి. చూడండి 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5కి వచ్చినా కూడా వారికి దినారం చొప్పున కూలిచ్చాడంటండి. చూడండి ఆయనకి ఇష్టమైంది. ఎవరు ఏ సమయంలో రక్షణ పొందాలో కొంతమంది ఏమండి యవ్వన వయసులో రక్షణ పొందుతారు, కొంతమంది అంటే 20 సంవత్సరాల వయసులో, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాల వయసులో రక్షణ పొందుతారు, కొంతమంది 50 సంవత్సరాల వయసులో రక్షణ పొందుతారు. ఆయన రాజ్యానికి సిద్ధంగా వారిని తీసుకుపోయాడండి. ఏ వయసులో రక్షణ పొందినా కూడా ఆయనకి ఇష్టమైందండి, ఆయన తీసుకెళ్ళాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడండి. అంటే కొంతమంది అంటున్నారు ముందు వచ్చిన వారు, అయ్యా వాళ్ళకి మేము ముందు వచ్చి పని చేసాం కదా ఉదయం సాయంత్రం దాకా, అంటే వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటున్నాడు వాళ్ళకి, నేను మిమ్మల్ని దినారం చొప్పునే పనికి పెట్టుకున్నాను కానీ మీరు ఎప్పుడు వచ్చింది వాళ్ళ గురించి మీరు అడగొద్దు, మీకు ఎంత కూలిస్తా అని చెప్పేసి మాట్లాడతాండి, మాకు దినారం చొప్పున అంటే అందరికీ నాకు ఇవాళ దినారం చొప్పున ఇవ్వాలి ఉంది అని చెప్పేసి అంటున్నాడండి. దినారం చొప్పున అంటే ఎవరు ఏ సమయంలో రక్షణ పొందినా ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగిన వారే. చూడండి ఎవరు ఏ సమయంలో, అది ముసలి వయసా, యవ్వన వయసా, మధ్య వయసా అనేది చూడలేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా బాప్తిసం తీసుకుని రక్షణ పొందండి. మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా.